హాయ్ వైటి దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే జర మంచిగానే ఉన్నా. అందుకే మా నాన్న కోసం మళ్ళీ వచ్చిన స్నానం చేయించడానికి. ఇలా ఎత్తుకొని వెళ్ళి బయట కూర్చోబెట్టుకొని స్నానం చేయించి కాసేపు ఎండలో కూర్చోబెట్టి మళ్ళీ పడుకోబెడతా. ఆయన కాళ్ళు రెండు ఇట్లా మెలకలు తిరిగి ఉంటాయి, వాటిని గట్టిగా లాగితే ఇరిగిపోతాయని డాక్టర్ చెప్పిండు. ఇక అప్పటి నుంచి నాకు భయం వేసి గట్టిగా లాగము, జాగ్రత్తగా తీసుకొచ్చి ఇట్లా కూర్చోబెట్టి స్నానం అయితే పోసుకొని లోపల మళ్ళీ పడుకోబెడతా. ఇద్దరు ముగ్గురు అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టిర్రు. ఏమనంటే, మీ నాన్నకి ఎందుకు ఎప్పుడు నువ్వే వెంట్రుకలు కట్ చేయించి షేవింగ్ చేస్తావని, మంగళాయనితో చేయించవచ్చు కదా అని. నేను వెంటనే కామెంట్స్ రిమూవ్ చేసేసిన. కానీ కాకపోతే నా ఇష్టం అది. మా నాన్న నాకు పిల్లాడితో సమానం. మన పిల్లలకి ఏదన్నా అయితే మనం చేసుకుంటాం కదా. నేను కూడా నా తల్లిదండ్రులు నేను అట్లనే చూసుకుంటా. నన్ను చూసి మీరు కూడా నేర్చుకొని మీ తల్లిదండ్రులను దూరం పెట్టుకోకుండా ఇలాంటి పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను దగ్గర ఉంచుకొని వాళ్ళకి పంచభక్ష పరమాన్నం పెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళకు కోట్లు చేతికి ₹1,00,000 ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రేమగా చూసుకొని వాళ్ళ అవసరాలు తీరుస్తే చాలని నేను అనుకుంటున్నాను. నాలాగా మీరు మారండి, అంతే తప్ప మీ నాన్నకు వెంట్రుకలు ఎందుకు కట్ చేస్తావు, షేవింగ్ ఎందుకు చేస్తావు, ఇవన్నీ మీకు అనవసరం అండి. ఎందుకంటే మా నాన్న నాకు చిన్న పిల్లాడితో సమానం. అందుకే నేను మా నాన్నకు సేవలు చేస్తా. అది నా ఇష్టం, మా నాన్న ఇష్టం, అంతే. అంతే తప్ప మీరు వీడియో చూసి నాకు బ్యాడ్ కామెంట్ పెట్టి నువ్వు ఆస్తి కోసం చేస్తావా, వీడియో కోసం చేస్తావా, పబ్లిసిటీ కోసం చేస్తావా అంటే, అవును బాయ్ నేను చెప్తున్నా, అవునరా బాయ్ ఇప్పుడు నేను చెప్తున్నా, వీడియో కోసమే చేస్తా, యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తా, మా నాన్న కోసమే ఈ వీడియో పెడతా, ఆయన చూసుకొని సంతోషపడతాడు. నేను యూట్యూబ్ కోసమే చేస్తున్నా, ఎందుకంటే మా నాన్నని ప్రపంచం అంతా చూడాలి, అందుకని చెప్పి వీడియో పెడతన్నా. మీకేంటి ప్రాబ్లం చెప్పండి? మీరు కూడా చూడండి నేను ఎట్లా చేస్తున్నానో. నాలా కాకపోయినా కొంచెంలో కొంచెమైనా మీ తల్లిదండ్రులను కూడా చూసుకోండి, అంతే తప్ప ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎందుకంటే ఎంత తక్కువ చేసి మాట్లాడినా నేనేం బాధపడను. ఎందుకంటే మీ మాటల కంటే మా నాన్న ప్రేమనే గొప్పది. అందుకే నేను మా నాన్న కోసం ఏమైనా చేస్తా. ఇట్లా హెయిర్ కట్ చేస్తా, షేవింగ్ చేస్తే, ఇంకేమైనా చేస్తా, అంతే. అంతే తప్ప మీరు తప్పుగా మాట్లాడిరని చెప్పేసి నేను వెనక్కి రాను. మా నాన్న హార్డ్లీ బతుకుతే ఇంకో 10 years బతుకుతాడేమో, బతకని, ఇంకా 100 సంవత్సరాలు బతకని, అప్పటి వరకు నేను ఇట్లనే సేవ చేస్తా. మా నాన్నకి ఇట్లా సేవ చేస్తుంటే నాకు అసహ్యం కానీ ఇంకేం కానీ అనిపించదు. ఎందుకంటే ఇది మన బాధ్యత. ఆయన మనల్ని అన్నాడు, ఇప్పుడు ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను మా నాన్న బాధ్యత తీసుకున్నా. ఆయన బతికినంత కాలం నేను ఇట్లా సేవలు చేస్తూనే ఉంటా. నేనేం డబ్బుల కోసమో పబ్లిసిటీ కోసమో చేస్తలే. ఎందుకంటే మా నాన్నని యూట్యూబ్లో అందరికీ చూపించాలి. ఇటువైపు అటువైపు మా ఊరికి 4 దిక్కుల చాలా దూరం వరకు మా నాన్న చాలా మందికి తెలుసు. ఎందుకంటే మా నాన్న మా ఊరి గ్రామ సర్పంచ్గా ఉండి మా ఊరికి చాలా సేవలు చేశాడు. అందుకనే సర్పంచ్ అంటేనే మా నాన్నని అందరు అంటుంటారు. మా ఊరి కోసం మా నాన్న ఎంత తిప్పలు పడ్డాడో మా ఊరు ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసు. అలాంటిది మా నాన్న బయట నడవలేని స్థితిలో ఉండి బయట ప్రపంచాన్ని చూస్తలేడు కాబట్టి నేను మా నాన్నని ప్రపంచానికి చూపిస్తున్నా. అందులో తప్పేముంది? మా నాన్న పర్మిషన్ తీసుకున్నా. మా నాన్ననే యూట్యూబ్లో వీడియో పెట్టమన్నాడు, అందుకనే పెడుతున్నా. ఇప్పుడు ఆయన వీడియో ఆయన చూసుకొని మస్తు సంతోషపడతాడు. అది కావాలి మాకు. ఆ సంతోషం కోసం మేము ఏమైనా చేస్తాం. అవసరమైతే ఇంకొకరు కాళ్ళైనా మొక్కుతాం. మా నాన్న సంతోషంగా ఉండాలి, గంతే. ఆయన పిల్లలుగా మా అక్క, నేను, మా అన్న పూర్తి బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే మా నాన్న సంతోషమే మా సంతోషం. ఇప్పుడు ఆయన కాళ్ళు చేతులు లేవని మంచాలకెళ్ళి లేవలేకునే స్థితిలో నేను ఉన్నానని చెప్పేసి ఆయన రోజు బాధపడుతూ మానసికంగా కృంగిపోతుంటే మేము చూసి సంతోషంగా ఉంటామా? ఉండం కదా. అందుకనే ఆయన సంతోషం కోసమే మేము ఇదంతా పెడుతున్నాం. ఇప్పుడు ఆయన యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటాడు, మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయనకు ఆండ్రాయిడ్ ఫోన్ వాడడం రాదు. ఎందుకంటే చేతి కూడా ఫోన్ పనిచేస్తే, ఫోన్ పట్టుకొని టచ్ అవన్నీ రావట్లేదు. ఎందుకంటే చేతి పని చేయట్లేదు. అందుకని మేమేం చేస్తాం, టీవీకి కనెక్ట్ చేసి యూట్యూబ్లో ఆయన వీడియోలు టీవీకి కనెక్ట్ చేసి చూపిస్తాం. మస్తు సంతోషపడతాడు. ఇక అందుకోసం మా నాన్న కోసం ఇవంతా. మీరేం తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మేమందరం బాగానే ఉంటాం. మా నాన్నను బాధ పెట్టే వీడియోలు ఎప్పుడు కూడా పెట్టాం. ఆయన సంతోషం కోసమే మేము పెడతాం. మా నాన్న ఒక్కటే మాట చెప్పిండు, ఏ తల్లిదండ్రులకైనా ఇలాంటి బిడ్డలు ఉండాలని అంటాడు. అందుకే నన్ను చూసి చాలామంది నేర్చుకోవాలని చెప్పేసి నా బిడ్డ నాకు ఎట్లా స్నానం పోతుందో అట్లనే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా లేవలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు
తల్లిదండ్రులకు కూడా అత్తమామలకు కూడా వాళ్ళ పిల్లలు ఇట్లనే సేవ చేయాలి, నిన్ను చూసి వాళ్ళందరూ నేర్చుకోవాలని మా నాన్ననే చెప్పిండు. అందుకని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేసిన. దాంట్లో తప్పే ఉంది. ఒక అతను నువ్వు మీ నాన్నకు వచ్చే పెన్షన్ కోసం చేస్తున్నావులే అంటుండు. మా నాన్నకు వచ్చే పెన్షన్ ఎంత అండి? 3,000 రూపాయలు. ఆ 3,000 రూపాయలు నేను మా నాన్నకు ఒక్క రోజులోనే ఖర్చు పెడతా. ఆయనకి ఏదైనా సంతోషంగా ఇది కావాలి బిడ్డ అని అడిగాడు అనుకో, మేము ఆ డబ్బులు ఖర్చు పెట్టి తెప్పిస్తాం. తెప్పిస్తాం, తీసుకుపోయి ఇస్తాం కూడా. అయితే మేమెందుకు పెన్షన్ డబ్బులు తీసుకుంటాం చెప్పండి? తీసుకోం, ఎవ్వరం తీసుకోం. మా నాన్నకు పెన్షన్ వచ్చే మాట నిజమే, కానీ నేను ఇప్పటివరకు సింగిల్ రూపీ కూడా నేను తీసుకోలేదు, తీసుకోను కూడా. మా నాన్న ఇది కావాలి బిడ్డ, నాకు ఇది కావాలంటే ఆ క్షణమే నేను కొనుక్కపోయి ఇస్తేనే కానీ తీసుకోను. మీరేం నా వీడియోలు చూస్తూ మా నాన్న డబ్బులు గుంజుకుంటుంది, మా నాన్న ఆస్తి గుంజుకుంటుందని బాధపడకండి. ఎందుకంటే మా నాన్నతో పాటు నేను హ్యాపీ, నాతో పాటు మా నాన్న హ్యాపీ. మా నాన్న సంతోషంగా ఉంటే మా అక్క కుటుంబం, మా అన్న కుటుంబం, నా కుటుంబం, మొత్తం మా 3 కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. మీరెందుకండి మా గురించి ఆలోచించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు? చేసుకోకూరి. మీరు కూడా మీ తల్లిదండ్రులను కానీ మీ అత్త మామల్ని కానీ ఇట్లనే చూసుకోరు, సరేనా? ఎందుకంటే వాళ్ళ సంతోషమే మన సంతోషం. వాళ్ళు బాధపడుతుంటే మనం సంతోషంగా ఎప్పటికీ ఉండలేం. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. అవసరమైతే ఒక్క మెట్టు కిందికి దిగినా పర్వాలేదు, అవసరమైతే 100 మెట్లు దిగినా పర్వాలేదు. కానీ తల్లిదండ్రులను మాత్రం ఎప్పుడు పై మెట్టు పైనే ఉంచాలి, కింది మెట్టులోకి జారి పడనివ్వకుండా చూసుకోవాలి. అదే నేను అందరికీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చెప్తున్నా. మీరు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇంత దూరం వరకు వచ్చిన. మా నాన్న వీడియో చూసి ఆదరించారు కాబట్టి నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలిగిన. ఈ సక్సెస్ అనేది మా నాన్న బతికినంత కాలం నన్ను చూస్తూనే ఉండాలి, ఆయన వీడియోలు ఆయన చూసుకుంటూనే ఉండాలి. ఆయన 10 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళు బతికినా కూడా మా సేవలో ఎలాంటి మార్పు అనేది రాదు. ఎందుకంటే ఆయన తర్వాతే మాకు ఇంకేదైనా. ఆయనకు ఇష్టం లేని పనులు మేము ఏవి చెయ్యం ఎప్పటికీ. ఆయన ఏది కావాలంటే మేము అదే చేస్తాం. మేమందరం హ్యాపీగా ఉంటాం. అంతే తప్ప మమ్మల్ని చూసి మీరు ఊలుకొని మీ టైం వేస్ట్ చేసుకుంటే మీకే ఆరోగ్యం చెడిపోతుంది, జాగ్రత్త, సరేనా? ఎందుకంటే నాలాగా చూసుకునే కూతుర్లు మీ అందరికి ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ మా నాన్నకు నాలాగా చూసుకోవడానికి నేను, మా అక్క, మా అన్న ముగ్గురం ఉన్నాం 3 వైపులా. కాబట్టి మా నాన్నకి ఏ ప్రాబ్లం రాదు, మేము ఇబ్బంది చేయం, ఆయన పైసలు గుంజుకోం. వీలైతే మేము ముగ్గురం 3 రకాలుగా మా నాన్నను ఆదుకోవడానికే చూస్తాం, సరేనా? మీరెందుకండి ఇంకా బాధపడొద్దు. ఎవ్వరు కూడా నన్ను ఇలాగే ఎప్పటికీ సపోర్ట్ చేయండి. మా నాన్న వీడియోలను ఆదరించండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే మా నాన్న సంతోషపడుతుంటాడు ఒక్కొక్కసారి యూట్యూబ్లో ఆయన వీడియోని చూసి. అప్పుడు చూడాలి మా ముఖాన్ని. మేము ఎంత హ్యాపీగా ఉంటామంటే అంత నవ్వుకుంటాం. మా నాన్న సంతోషాన్ని చూసుకుంటా, ఆయనకు టీవీలో కనెక్ట్ చేసి ఇచ్చినప్పుడు ఆయన చూసుకుంటా ఆయనదైనా మురిసిపోతూ ఉంటాడు చూడు, చిన్న పిల్లాడిలాగా. మేము చాలా సంతోషపడతాం. మా నాన్న ఒకప్పుడు రాజేలాగా ఉండేటోడు, హాయిగా తెల్ల ధోతి పట్టు పంచ కట్టుకొని, మా ఊరు సర్పంచ్ కదా అట్లా తిరిగేటోడు. ఇప్పుడు ఇలా లేవలేని స్థితిలో ఉండేసరికి మేము ఆ బాధను మరిపించడానికే ఇదంతా చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మానసికంగా దెబ్బ తినకూడదు అనేది మా చిన్న ప్రయత్నం, సరేనా? అందరూ నన్ను ఇలాగా ఆదరించినందుకు మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. ప్లీజ్ ఇంకా నా వీడియోస్ చూసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, సరేనా? మా నాన్న వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఏదో ఒక రోజు మా నాన్నని సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ టీవీ ఛానల్ వాళ్ళైనా సరే మా నాన్నని ఇంటర్వ్యూ చేసినప్పుడు మా నాన్న ఇంకా బిగ్ స్క్రీన్ మీద చాలామంది చూస్తూ ఉంటే మా నాన్న సంతోషపడతాడు అనేది మా ఆశ. అందుకని చెప్పేసి మా నాన్న వీడియోస్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అందరి తల్లిదండ్రులు మా నాన్న వీడియోని, నా వీడియోని చూసి వాళ్ళ పిల్లలు మాలాగా ఇన్స్పైర్ అయ్యేటట్టు కూడా చేయండి. ఎందుకంటే మేము పెద్ద గొప్ప తోపు అని చెప్పుకోవట్లేదు, కానీ మా నాన్నని ఈ పరిస్థితిలో కూడా మేము పక్కకు పెట్టలేదని చూపించడానికే మా ఈ చిన్న ప్రయత్నం. చాలామందిని నేను చూశాను, నాకు తెలిసిన వాళ్ళలో నేను కూడా చూశాను. తల్లిదండ్రులకు కొంచెం కాళ్ళు చేతులు బాగలేకపోయినా, ఆరోగ్యం చెడిపోయినా పక్కకు ఎడ్ల కొట్టాలు కొట్టమంటారు కదా, మన
మన పల్లెటూర్లలో ఉంటాయి కొట్టం సట్టం పెట్టుకొని, అందులో ఆ కొట్టాలలో పడేసి ఒక గుడిసెలో పడేసి తల్లిదండ్రులకు ఒక పళ్ళెంలో అన్నమును కూర తీసుకుపోయి చెంబులో నీళ్ళు తీసుకుపోయి ఇస్తారు అంతే. ఇచ్చి తిన్నాక ఆడ వారేసి వస్తారు అంతే తప్ప వాళ్ళని జాగ్రత్తగా చూసుకోలేని వాళ్ళని మేము చాలామందిని చూసాం. మాకు తెలిసిన వాళ్ళలోనే చాలామంది తల్లిదండ్రులను పిల్లలు దూరం పెట్టి చనిపోయేదాకా పట్టించుకునే వాళ్ళని కూడా మేము చూసాం. అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు ఎవరు రానియొద్దు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనకు జన్మే లేదు. వాళ్ళు లేకపోతే మనం ఎంతో మన శరీరాన్ని చూసుకొని మురిసిపోతాం కదా, మేము అందంగా ఉన్నామని చెప్పేసి. తల్లిదండ్రులే లేకపోతే మనకి శరీర నిర్మాణమే లేదు, అది మీ అందరికీ తెలుసు కదా. అందుకని నేను పెద్ద పెద్ద మాటలు చెప్పదలుచుకోలేదు, కానీ తల్లిదండ్రులను గౌరవించండి, దూరం పెట్టకండి. ఆపదలో ఉన్నారని చెప్పేసి వాళ్ళను అనాథలను చేయొద్దు. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడే వాళ్ళను మనం కాపాడుకోవాలి కన్నబిడ్డల. వాళ్ళు మనం పుట్టినప్పుడు మనల్ని ఎంతైతే కంటికి రెప్పలా కాపాడుకున్నారో, వాళ్ళకు కాళ్ళు చేతులు లేనప్పుడు కూడా, వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు కూడా మన తల్లిదండ్రులను మనం కూడా కంటికి రెప్పలుగా కన్న పిల్లలుగానే చూసుకోవాలి. ఈమె మా అమ్మ మా నాన్నకు అన్ని సేవలు చేస్తుంది, కానీ పాపం మా అమ్మకు కూడా వయసు అయిపోయింది కదా, మా నాన్నని లేపుకొని తీసుకెళ్ళలేదు కాబట్టి మా అమ్మకు బదులుగా నేను చేపిస్తా. ఇప్పుడు మా అమ్మతోనే చేపించవచ్చు, కానీ మా అమ్మకే చేత కాదు కదా పాపం. అందుకని మళ్ళీ ఆమెకేమన్నా అయితే కనీసం మా నాన్నకు అన్నం తినిపించడానికి కూడా ఉండదు కదా. అందుకని మా అమ్మకు బదులుగా నేనే దానం చేయించుకొని లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టిన. ఇంకా మా నాన్న డ్రెస్ అప్ అయి ఇప్పుడు నీట్గా రెడీ అవుతాడు. సెంటు లేకుండా ఒక రోజు కూడా ఉండడండి.